తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబరాలను సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం నేరేడుగుంట గ్రామంలో ఆ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒగ్గు సాయి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇప్పటి తరం యువతలో జోష్ నింపేలా బతుకమ్మ ఉత్సవాలను గ్రామంలో విద్యుత్ దీపకాంతుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆడపడుచుల ఆటలు, డీజే పాటలు, కళాకారుల నృత్యాలతో గ్రామంలో పండగ సందడి మార్మోగేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం నేరేడుగుంట గ్రామంలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో బతుకమ్మ వేడుకల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కలబోస్తూ ఇప్పటి తరం యువత మెచ్చేలా బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. గాయకుల పాటలు అందరినీ అలరించాయి. డీజే పాటలకు అనుగుణంగా కళాకారుల ఆటపాటలతో పాటు మహిళల బతుకమ్మ ఆటలు ప్రత్యేక ఆకర్షణగా గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సాగాయి. ఈ వేడుకలు ఒగ్గు సాయి నేతృత్వంలో ఘనంగా సాగాయి. స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగడంతో గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి బతుకమ్మ పండుగతో మొదలయ్యాయి. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నానంటూ ఒగ్గు సాయి ఈ సందర్భంగా స్టేజిపై నుండి ప్రకటించారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన అన్నారు. మరికొద్ది రోజుల్లో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తన గ్రామాభివృద్ధికి పాటుపడతానంటూ ముందుకు వచ్చారు. గ్రామ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఒగ్గు సాయి ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రామంలోని ఆడపడుచుల వివాహ వేడుకలకు ఆర్థిక చేయూతను అందిస్తానని హామీని ఇచ్చారు. చదువుకునే ఆసక్తి ఉన్న నిరుపేదల చదువులకు ఆర్థికంగా ఆదుకోవడానికి తను ముందుంటానని తెలిపారు. ఒక చదువుతోనే వారి భవిష్యత్తు తలరాత మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి గ్రామం నుండి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి ఎదగాలని కోరారు. క్రీడా రంగాల్లో ఆసక్తి ఉన్న యువతకు ప్రోత్సహించేందుకు క్రీడా సామగ్రిని అందిస్తానని వివరించారు. గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించడం తన ఏకైక లక్ష్యమన్నారు. గ్రామంలో ప్రతి 2 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపుల ద్వారా గ్రామస్తులకు వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తానన్నారు. బతుకమ్మ పండుగ వేడుకల సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్క ఆడపడుచుకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలను బహుమతిగా అందించారు. అందరి ఆశీస్సులతో రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి దోహదపడతానంటూ అక్కడి వారిని తన మాటలతో ఆకర్షించాడు. నేరేడుగుంట గ్రామంలో సైతం ఇలాంటి నాయకుణ్ణి ఎన్నుకుంటామని గ్రామస్తులు అంటున్నారు. Vamos
First prize 5,000, second prize 3,000, and third prize 1,500. మంచిగా కొంచెం పక్క జరగడమా, పక్క జరగాలి కొంచెం రామ్ సైకిల్ బాగా తీసుకోవాలి. పక్కన కొంచెం జరిగి ఆ బంగారాన్ని అనువాదరమయ్యో
రావాల్సిన కోరుతున్నాము. ఎంతైతే అద్భుతంగా బతుకమ్మను ముస్తాబు చేసుకొని వచ్చారో అంతే మన బతుకమ్మను సాగనంపి పిల్లలను చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకొని రావాల్సిన
కదిలొచ్చినాడు చల్ చూడు నరక చూడు అరే సింహం కదిలినాడు అరే నరక మన సాయన్న కదిలొచ్చినాడు దగుడు బుదాలాడ తాగు తాగురా సాయన్న దగుడు బుదాలాడ తాగు తాగురా సాయన్న ఉదరవన్న సాయన్ననే ధనమన్న సాయన్ననే ధనమ్మ ధాన్యమన్న సాయన్ననే దగుడువన్న సాయన్ననే దానమ్మ దానమ్మ సాయన్ననే పైసలున్న సాయన్ననే గణమ్మ పేరున్న చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి సాయన్న అని నేను పిలుస్తా, తిరుపతి అన్న అని సాయన్న పిలుస్తాడు. సో ఈరోజు ఈ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. ఎక్స్పెక్ట్ చేయలేమేమో. చాలా దూరం నుండి జయశంకర్ భూపాలపల్లి నుండి వచ్చిన నేను. గట్టిగా చెప్పట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నటువంటి జిల్లా. ఆ జిల్లా నుండి వచ్చిన నేను జయశంకర్ భూపాలపల్లి బిడ్డను. సాయన్న కోసం చాలా దూరం నుండి వచ్చిన. సో ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. సాయన్న ఇంత అద్భుతంగా చేసింది ఈవెంట్. చాలా మంది మహిళలు వాళ్ళతో మాట్లాడినాం. మేము మీడియాతో మాట్లాడితే ఇప్పుడు చాలా మంది చెప్పారు సాయన్న ఇంత అద్భుతంగా చేస్తాడని మేము అనుకోలేదు, కానీ చాలా అంటే చాలా అద్భుతంగా చేసిండు. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం మేము చేసుకోవాలని చెప్పిర్రు. ఖచ్చితంగా నేను సాయన్న కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రతి సంవత్సరం మీరు చేయాల్సిందే ఈ సంబరాలు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సరే వివిధ రకాలుగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏదైనా చేసి ఉండొచ్చు కాక, కానీ అది కాదు. పబ్లిక్ ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారేనని అనేటటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సాయన్న మీ మనిషి సాయి, మీరు తమ్ముడు, మీ సాయి తమ్ముడు, మీ సాయి అన్న, మీ ఫ్రెండు, మీ దోస్తు, మీ మనిషి. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదమ్మా, మంచి మనిషి అని చెప్పనీకి వచ్చిన 5-6 సంవత్సరాల నుండి నాకు తెలుసు. యువత కోసం ఎంత ఆలోచిస్తాడో నాకు తెలుసు. నేను సాయనే నాకు చెప్పిండు, అన్న మా ఊళ్ళో ఉన్నటువంటి మహిళలకు బతుకమ్మ చీరలు పంచాల్సిందే. ఎవరైనా బతుకమ్మ చీరలు ఇస్తారా ఇయ్యరా నాకు తెలియదు, కానీ నా సొంత పైసలతోటి నేను బతుకమ్మ చీరలు ఇస్తా. మా ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇవన్నీ మాట్లాడతాడు. మీకు తెలియదు, నేను ఏదో చెప్తున్నా డైలాగులు అనుకుంటారేమో, కానీ అన్ని చెప్తాడు. చూడడానికి ఇట్లా ఇన్నోసెంట్ ఉంటాడు, కానీ అన్ని మాట్లాడతాడు మాతోటి. ఇవన్నీ చేయాలన్నా మనం, ఇవన్నీ మహిళలు ఖచ్చితంగా ఆనందంగా ఉండాలన్నా, అద్భుతంగా ఉండాలి, చిరునవ్వు ఉండాలి ముఖం మీద. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చీరలు అద్భుతమైన. నేరేడుగుంట అండ్ గూడెం గ్రామంలో ఉన్న అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి, ఇక్కడ ఉన్నటువంటి అన్నలకి, తమ్ముళ్ళకి, నా యూత్ మిత్రులకి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నేను ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం, అరే ప్రతిసారి మనము ఇట్లాంటి ఈవెంట్ సిటీలోనే చూస్తాం, అవునా కదా? మన గ్రామ ప్రజలు కూడా ఇట్లాంటి ఈవెంట్స్ చూడాలి. మనం ఎందుకు తక్కువ? మనం వచ్చింది, మనం పుట్టినాం, పెరిగినాం, మనం కూడా బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని చూడాలి. ఈ ప్రపంచం చూడడానికి మనం ఇట్లాంటి ఈవెంట్ పెట్టినాం. ఈ ఈవెంట్ ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ప్రతి సంవత్సరం బతుకమ్మకి ఇట్లాంటి ఈవెంట్ ఇంకా ఇంతకన్నా గ్రాండ్గా చేస్తా. మీరు నన్ను ఆదరించి, నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తే ప్రతి సంవత్సరం మీకు బతుకమ్మ పండుగకి చీరలు ఈ సంవత్సరం ఇచ్చిన దానికంటే ఇంకా మేలైనటువంటి బతుకమ్మ చీరలు కూడా నేను ఇయ్యడానికి ముందుకు వస్తా.
ప్రతి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి మనం విలేజ్లో మెడికల్ క్యాంపులు నడుస్తాయి. ఇప్పుడు అన్న తిరుపతి అన్న చెప్పినట్టు నేను వెళ్ళిన ప్రతిసారి నేను మా ఫ్రెండ్స్తోని అందరితో డిస్కస్ చేస్తా. నా యూత్కి 100% జాబ్స్ కావాలి. వీళ్ళు పాపం కష్టపడి ఇక్కడ చేస్తున్నారు. వీళ్ళందరూ బయట ప్రపంచానికి వచ్చి మన ఊరు నుంచి కూడా ఒక IAS, IPS, ఇంజనీర్లు, డాక్టర్లు పుట్టుక రావాలి. ఏ ఊర్లోనూ కాదు, మన ఊరు నుంచి, మన నేరేడుగుంట గూడెం గ్రామం నుంచి కూడా IASలు, IPSలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వైద్యులు అందరూ మన నేరేడుగుంట గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఈ నేరేడుగుంట గ్రామం అంటే గూగుల్లో కొడితే ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయకపోతే నేను నేరేడుగుంట గ్రామంలో పుట్టనట్టే. 100% రాష్ట్ర స్థాయిలో ఈ నేరేడుగుంట గ్రామాన్ని తీసుకోకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇది ఒక్కరోజు కాదు, ప్రతి సంవత్సరం మనం ఇట్లాంటి ఈవెంట్లు చేసుకుంటాం. ఇక్కడ ఉన్న నేను విలేజ్కి వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నా, చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. నేను ఇప్పుడు నేను 25 సంవత్సరాల్లో నేను సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించి నా బతుకు నేను బతకొచ్చు. నేను వచ్చిన ప్రతిసారి నా కార్ దగ్గరికి వస్తున్నారు, ఏదో ఒక విషయం నాకు చెప్తున్నారు. నేను చేసిన ప్రతి ప్రోగ్రామ్స్ కూడా నేను కావాలని చేసిన ప్రోగ్రామ్స్ కావు. నా దగ్గరకు వచ్చి నాకు బిడ్డ కాలు మంచిగా లేదు, నాకు డాక్టర్ దగ్గర తీసుకోవంటే నీ ఒక్కరి కోసం డాక్టర్ కాదు, డాక్టర్లనే మన విలేజ్కి పిలిపిస్తా అని నేను డాక్టర్లను పిలిపించిన. అట్లనే మొన్న బతుకమ్మ పండుగ కూడా బిడ్డ చీర కొనుక్కుంటా పైసలు ఇయ్యన్నారు. నేను చెప్పిన